వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల శివలింగాపూర్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 8,100 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్న మంత్రి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాల నాయకుల దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన ట్రస్మా. పాఠశాలల యాజమాన్యాలు నల్ల బ్యాడ్జీలు ధరించి మంచిర్యాల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన. మందమరి జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభించిన జీఎం ఎన్ రాధాకృష్ణ. ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే బొగ్గు నాణ్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 8,100 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని, రైతులందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్ముకోవాలని సూచించారు. రైతుల నుండి 1 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దపల్లి ఎంపీ ఒప్పించి అనుమతి తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రికార్డు సూచించిందని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకున్నప్పటికీ రైతులు ఇంత పెద్ద ఎత్తున పంటలు పండించారని అన్నారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని రాష్ట్ర మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పి చంద్రయ్య, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతులు చాలా ఎక్కువ పండిస్తారు. దీని గురించి 55,000 ఎకరాలు రైతులు పత్తిని పండిస్తారు. దీనికి కొనుగోలు చేయడానికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ఒక కేంద్ర సంస్థ, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న సంస్థ సిసిఐ, వారు కొనుగోలు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో చెన్నూరులో ఈ రోజు మొట్టమొదటిగా ఒక మిల్లో ఈ ప్రొక్యూర్మెంట్ ప్రారంభం జరిగింది. మేము రైతులందరూ కూడా ఇదే కోరుతున్నారు సిసిఐకి. మీరు పోయిన సంవత్సరం ఏదైతే 12 క్వింటల్లు ఎకరానికి కొనుగోలు చేస్తారో దాన్ని తక్కువ చేసినారో 7 క్వింటల్కి. మేము ఒప్పుకోవడం లేదు. దీన్ని 12 క్వింటల్ చేయాలని చెప్పి రైతులందరూ కూడా సిసిఐ పైన డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన ఉందో మేము దీన్ని తక్కువ చేస్తున్నాము, ఎందుకు తక్కువ చేస్తున్నారు అని చెప్పి మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఉత్తరం రాసినారు కేంద్ర మంత్రి వర్గ. మీరు పోయిన సంవత్సరం ఏదైతే 12 క్వింటల్ తీసుకున్నారో అదే 12 క్వింటల్ మళ్ళీ ఒకసారి ఈ సంవత్సరం కూడా తీసుకోవాలని చెప్పి వారు ఉత్తరం రాయడం జరిగింది. మా ఎంపీ వంశకృష్ణ గారు పోయిన సంవత్సరం ఇబ్బందిగా ఉన్నప్పుడు కేంద్రం సిసిఐ చైర్మన్ తోని మంత్రివర్లతో మాట్లాడి ఇక్కడ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఇది 12 క్వింటలే ప్రొక్యూర్ చేయాలని చెప్పి వారిని కోరుతాము. యూరియా ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కేంద్ర ప్రభుత్వం బాధ్యతనో ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం కేవలం కోఆర్డినేట్ చేస్తుంది. మళ్ళీ కూడా మా జేసీ గారికి మేము చెప్తున్నాము, మీరు కొద్దిగా సరిగా కోఆర్డినేట్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం. వరంగల్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాల నాయకులు దాడి చేయడం పట్ల మంచిర్యాల జిల్లా ట్రస్మా నాయకులు ఖండిస్తూ దాడి చేసిన విద్యార్థి సంఘాల నాయకులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా నాయకుడు ఉదారి చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ రోజురోజుకు పాఠశాల యాజమాన్యాలపై విద్యార్థి సంఘాల నాయకుల దాడులు పేట్రేగిపోతున్నాయని, సంఘాల ముసుగులో అనేక మంది విద్యార్థులు కాకపోయినా విద్యార్థి సంఘం అంటూ చెప్పుకుంటూ యాజమాన్యాలను అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
మంచిర్యాల జిల్లాలో కూడా ఇతరత్ర పనులు చేసుకుంటూ విద్యార్థి సంఘం అంటూ అనేక మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ట్రస్మా ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిన్న వరంగల్ జిల్లాలో ప్రైవేటు విద్యాసంఘం పీడిఎస్ వాళ్ళు పాఠశాల యాజమాన్యంపై దాడిని ఈరోజు మంచిర్యాల జిల్లా ట్రస్మా తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విద్యార్థుల తరపున కొట్లాడవలసినటువంటి ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీరు చందాలకు వసూలకు పాల్పడుతూ యాజమాన్యాలపైన టీచర్లపైన బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈరోజు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వారు ట్రస్మా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు మరి బంధువులు కూడా ఇవ్వడం జరిగింది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈరోజు డీజీపీ గారికి కంప్లైంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఎవరైతే విద్యాసంఘ నాయకులు ఉన్నారో వారికి ఖబర్దార్ చెప్తున్నామో, మీరు మా పాఠశాలకు అడుగు పెట్టాలంటే కూడా భయపడే విధంగా కూడా యాజమాన్యాలు మీకు తగిన హెచ్చరికలు జారీ చేస్తాయని మా మేనేజ్మెంట్ ఐక్యత కూడా వర్ధిల్లాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై ట్రస్మా. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా దగ్గర ధర్మ పోరాట దీక్షని చేపట్టిన మంచిర్యాల బీసీ జేఏసీ నాయకులు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రంలో అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మ పోరాట దీక్ష అంటే బీసీల ధర్మ పోరాట దీక్ష. గతంలో ఎంతోమంది బీసీ పోరాటాలే కాకుండా అన్ని రకాల పోరాటాలు చేసి సాధించడం ఉన్నారు. మరి ఈ రోజున 42% ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డెడికేటెడ్ కమిషన్ ద్వారా వచ్చిన జీవోని మేము అది ఇంప్లిమెంట్ చేయమని ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాం. ఏం కొత్తగా ఏమీ లేదు దీంట్లో. ఏదైతే రాజ్యాంగ సవరణ చేస్తుండో గతంలో ఈడబ్ల్యూఎస్ ఎవరైతే వాళ్ళు చేసిండ్రో అదేవిధంగా మనం చేయమని అడుగుతున్నాం. పక్కనున్న 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అదేవిధంగా రాజ్యాంగ సవరణ చేసిండ్రు. ఇప్పటివరకు రాజ్యాంగ సవరణలు ఈ రిజర్వేషన్ సంబంధించిన కనీసం 18 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. మొత్తం పోతే కొన్ని వందల సంఖ్యలు చేయడం జరిగింది. మరి ఇది కూడా చేస్తారని, మీ బీసీలందరూ రోడ్డు మీద పడకుండా మీరు జాగ్రత్త పడతారని, మీ బీసీ హిందువులు రక్షించుకుంటాం. మేము బీసీ పోరాటం చేస్తూ మా బీసీలకు కాలరాసే ఏదైతే చర్యలు ఉన్నాయో వాటికి అన్నిటికి కూడా ప్రాణాలకు సైతం మేము త్యాగం చేసే పరిస్థితిలో ఉన్నాము. ఇప్పటివరకు ఉద్యోగాలు నిరుద్యోగులు ఎంతోమంది రోడ్డు మీద ఉంటున్నారు. దాంట్లో మ్యాక్సిమం ఉన్నది బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలే. మరి ఆ బడుగు వర్గాలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ ఇయ్యరా? ఈ రోజున కొన్ని పార్టీలు చేసినటువంటి తప్పుడు పనులు. ఇంతకుముందు గతంలో లోకల్ బాడీల ఎలక్షన్స్ ఏదైతే 40% ఉన్నదో దాన్ని 21% తగ్గించింది. మరి ఈ తగ్గించింది కూడా మరి ఎంత దుర్మార్గం చర్య అని కూడా మేము అడుగుతా ఉన్నాము. కనీసం అదన్నా రెస్టోర్ చేసి ఈ రోజున ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నదో ఆ చట్టం ప్రకారం 1994లో చేసినటువంటి చట్టం అన్నా కనీసం రిస్టోర్ చేసిన ఈ బడుగు బలహీన వర్గాలు వాళ్ళకి ఆత్మస్థైర్యంతో వాళ్ళకి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, లోకల్ బాడీస్లన్నా వాళ్ళకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఈ రోజున మీ పోరాటం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ పోరాటం ముందుకు తీసుకుపోతాం. జై బీసీ. బెల్లంపల్లి పట్టణ మండల పరిధిలో భూ కబ్జాలు పెరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బహిరంగంగా వేలం వేసి కాంగ్రెస్ నాయకులు విక్రయిస్తున్న స్థానిక ఎమ్మెల్యే మాత్రం తనకు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాడని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, వీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ నూనేటి సత్యనారాయణలు ఆరోపించారు. భూ కబ్జాలు, ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ప్రజా సమస్యలపై పట్టించుకోకపోతే హైదరాబాద్లోని ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. పట్టణ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన నాయకులు ఆక్రమించుకుంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కన్నాల శివారులో భూములను కబ్జా చేసుకుంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి జరిగిందని ఆ పార్టీకి చెందిన నాయకులే సమావేశాలు నిర్వహించి చెబుతుండడం వారి అవినీతికి అద్దం పడుతుందని విమర్శించారు. అవినీతికి పాల్పడిన నాయకులను పార్టీ నుండి బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేశారు. అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే వినోద్ స్పందించాలని, అధికార పార్టీ నాయకులే ప్రకటనలు చేస్తున్నా ఎమ్మెల్యే మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఏ ప్రాతిపాదికన ఇస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్కీ డ్రా దివ్యాంగులకు ఏ విధంగా ఇస్తారో ప్రకటించాలని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అధికార పార్టీ నాయకులు రూపాయలు 3 లక్షలకు బహిరంగంగా వేలం వేస్తున్నారని తెలిపారు.
వార్డుకి 2 చొప్పున డబ్బులు వసూలు చేయాలనే ఆ పనిలోనే అధికార పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బహిరంగంగా వేలం వేస్తున్న ఎమ్మెల్యే మాత్రం తనకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచెట్టని అన్నారు. బెల్లంపల్లిలో పిఏల రాజ్యం కొనసాగుతుందని విమర్శించారు. పిఏలు ఏది చెబితే అదే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు వెడల్పు బాధితులకు పునరావాసం కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. బెల్లంపల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అవినీతి జరిగిందని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులే చెప్పడం జరుగుతుంది సార్. దాంతోపాటు మా దృష్టికి కూడా చాలా వచ్చినాయి. అది కూడా అరికట్టాలని చెప్పేసి దీంట్లో ఒక చిన్న మెమరాండం మీకు ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు కన్నాల ఫ్లైఓవర్ కాడికలు మొదలు పెడితే బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా చిన్న చోటా మూటా లీడర్లు అందరూ కూడా భూ కబ్జాలు చేస్తున్నారు సార్. దాని మీద కూడా మీ చొరవ ఉండాలి సార్. దాంతోపాటు ఇప్పుడు రోడ్డు వైండింగ్ కార్యక్రమం పెట్టేసుకొని కేవలం రోడ్డు వైండింగ్ అని పేరు చెప్పేసి దాంట్లో కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద మీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. దీని మీద సబ్ కలెక్టర్ గారు మీరు కొంచెం చొరవ. మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు జరుగు బొగ్గు నాణ్యత వారోత్సవాల కార్యక్రమాన్ని ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం జనరల్ మేనేజర్ మాట్లాడుతూ బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై మన వంతు కృషి చేయాలని అన్నారు. సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం సారథ్యంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, రవాణా మరియు అన్ని రంగాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నదని, ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు ధీటుగా సింగరేణి సంస్థ కూడా బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని, అలాగే విద్యుత్తు సంస్థల పురోగతి మనం సరఫరా చేసే నాణ్యమైన బొగ్గుపైన ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలని అన్నారు. కనుక నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణి కార్మికుడు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలాగే రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, CMOAI జాయింట్ సెక్రటరీ రవి, ఇన్ఛార్జ్ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్, సీనియర్ PO శంకర్, GM కార్యాలయంలోని ఉన్నత అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతినిధి, క్వాలిటీ మేనేజర్ ఆసిఫ్ గారు, వేదిక ముందున్న సోదరి మనందరికీ మరొకసారి నమస్కారములు. క్వాలిటీ అష్యూరెన్స్ వీక్ అనేది సింగరేణిలో మనం ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటూ ఉంటాం. మనకి ఎట్టయితే పండుగలు జరుపుకుంటామో పండుగలు లాగానే సేఫ్టీ వీక్, క్వాలిటీ అష్యూరెన్స్ వీక్ ఇవన్నీ జరుపుకుంటా ఉంటాం. పండుగలు ఎందుకు జరుపుకుంటాం? మనం ఆ రోజు మన ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మన యొక్క అందరం కలిసిమెలిసి ఎట్లయితే చేస్తామో క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఎందుకు ఈ అష్యూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సంవత్సరం ఇంకా పర్టికులర్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. మన ప్రియతమ CNMD గారు ఈ మధ్య క్వాలిటీ మీద చాలా ప్రతి కార్మికులు కూడా తెలియాలి, ప్రతి మైనికి కూడా క్వాలిటీ బొగ్గు ఎందుకు సప్లై చేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈరోజు పాంప్లెట్ కూడా మనకి రిలీజ్ చేశారు. మెయిన్ ఉద్దేశం మీకు గత 9th month సెప్టెంబర్ 7th మనకి రేటు తగ్గడం జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో మన బొగ్గు కొనే వాళ్ళు మంచి నాణ్యత ఉంటేనే బొగ్గు కొనే మార్కెట్ ఉన్నది. మనం కూడా ఏదైనా మార్కెట్కి వెళ్తే మనం చూస్తాం స్టార్ రేటింగ్ అంటారు. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఏదైనా కొను అని అంటే ఫస్ట్ ఎంత స్టార్ రేటింగ్ ఉంది చూడు డాడీ అంటాడు మా బాబాలు. మనం కూడా చాలా మంది చూస్తుంటాం. అమెజాన్లో ఏదైనా కొన్నప్పుడు అది 4 స్టార్ రేటింగ్ ఉందా 5 ఉందా అని చూసి అప్పుడు దాన్ని మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా హోటల్స్ కానీ ఏదైనా లేకపోతే ఏదైనా ఇప్పుడు అటువంటి పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. ఎందుకు ఈ పోటీ ప్రపంచం వచ్చింది అని అంటే ఒకటి కోర్లు ప్రైవేట్ బ్లాక్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రొడక్షన్. ఇవి కాకుండా NTPC లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా వాళ్ళు ఓన్ కోల్ ప్రొడ్యూసింగ్ స్టార్ట్ అయినాయి. పక్కనే ఉన్న మన ఏదైతే ఉందో దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అదానీ వాళ్ళు తీసుకున్నారు. పక్కనే ఉన్న కాశీపేట మైన్ నుంచి బొగ్గు తీసుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు తీసుకోవటం లేదు. ఇటువంటి పోటీ ప్రపంచంలో ఇప్పుడు నాణ్యమైన బొగ్గు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందువల్ల అంటే ఇంతకుముందు ఎక్కడ పవర్ జనరేషన్ అదే స్టేట్లో ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన STPP ఉంది, మనం ఎంతైనా పవర్ జనరేషన్ చేసుకునే ఇంతకుముందు సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరు తక్కువగా పవర్ జనరేషన్ చేస్తే వాళ్ళకే పంపిణీ చేసే
మందమరి పట్టణం సిపిఐ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు భీమనాథుని సుదర్శన్లు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ స్వతంత్ర ఉద్యమం నుండి మొదలుకుంటే ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం, భూమి కోసం, భుక్తి కోసం వీరోచితమైన పోరాటాలు చేసి భారత గడ్డపై ఎందరో కమ్యూనిస్టు యోధులు ప్రాణత్యాగం చేశారని అన్నారు. ఈ 100 సంవత్సరాల ఉత్సవాలను డిసెంబర్ 26వ తేదీన ఖమ్మం పట్టణంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదీ నుంచి కొమరంభీం జిల్లా జోడెఘాట్ నుండి బస్సు జాతర బయలుదేరి భద్రాచలం వరకు కొనసాగుతూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుందని అన్నారు. కావున ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాయబారపు వెంకన్న, బండారి రాజేశం, ఆంతోని దినేష్, జెట్టి మల్లయ్య, తాళ్లపల్లి వీరన్న, కలవల శ్రీనివాస్, ఎండి రసూల్, గడ్డం సంతోష్, డి సంపత్, పూరెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 నుండి మరి జోడేఘాట్ నుండి భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ బస్సు జాత జరుగుతుంది. ఈ బస్సు జాత జోడేఘాట్ నుంచి మొదలుకుంటే ఖమ్మం మన భద్రాచలం వరకు జరుగుతుంది. ఈ యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు అడుగుతున్నటువంటి సందర్భంలో ఈ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న కనుక లాస్ట్ రోజు 26 తారీఖు రోజు ఖమ్మం పట్టణంలో 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ జరుగుతుంది కనుక మరి మన ప్రాంతం నుండి మరి జనాలు తరలి రావాలని ప్రజా సంఘాలు, పార్టీ మరి మిగతా శ్రేణులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని, అదేవిధంగా జోడేఘాట్ నుండి జరిగేటువంటి బస్సు జాతకు కూడా మన మందవరం చెల్లి మరి ప్రజా సంఘాలు అనేక మంది బండ్ల ద్వారా తరలి రావాలని భారత కమ్యూనిస్టు పార్టీ మరి టౌన్ నుండి, జిల్లా సమితి నుండి పిలుపునివ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల శివలింగాపూర్లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. గ్రేడ్ ఏ రకానికి క్వింటాల్కు 8,100 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్న మంత్రి. ప్రైవేటు పాఠశాల యాజమాన్యంపై విద్యార్థి సంఘాల నాయకుల దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన ట్రస్మా. పాఠశాలల యాజమాన్యాలు నల్ల బ్యాడ్జీలు ధరించి మంచిర్యాల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన. మందమరి జిఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభించిన జిఎం ఎన్ రాధాకృష్ణ. ఈ నెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరిగే బొగ్గు నాణ్యత వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.